గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. ఈరోజు నేను వీడియోలో గోరుచిక్కుడు ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. సో ఇవి 1/2 kg గోరుచిక్కుడు. ఇవి ఇలా కట్ చేసుకోండి, ఒకసారి వాష్ చేసుకోండి. సో ఇలా ఒక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకోండి. 2 to 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి ఇందులో ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోండి. సో ఆవాలు జీలకర్ర, కొన్ని జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. ఇందులోనే 2 ఎండుమిర్చి యాడ్ చేసుకోండి అండ్ 1 ఆనియన్ ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇందులోని 1 కరివేపాకు రెబ్బ యాడ్ చేసుకొని ఆనియన్స్ అనేది బాగా వేగాలి. ఆనియన్స్ అనేది ఇలా మగ్గినాక మనం ఇందులో కట్ చేసుకున్న గోరుచిక్కుడు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. ఇందులోనే 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇవి గోరుచిక్కుడు అనేది కుక్ అవ్వడానికి. సో వాటర్ యాడ్ చేశాక లిడ్ పెట్టేసుకొని కుక్ చేసుకోండి. మీడియం హీట్లో 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత చెక్ చేసుకోండి ఇవన్నీ కుక్ అయిపోయినాయి లేదో గోరుచిక్కుడు. ఇప్పుడు ఇవన్నీ మెత్త కుక్ అయిపోయినాయి. సో ఇది ఈ పౌడర్ మనం ఫ్రైలోకి యాడ్ చేస్తాము. ఇందులో కొబ్బరి, పప్పులు, కారం, ఉప్పు, వెల్లుల్లి యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా గ్రైండ్ చేసుకుంటాం. సో ఈ పౌడర్ని మనం ఫ్రై చేసుకునే దాంట్లో యాడ్ చేసుకుంటాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ప్లెయిన్ రైస్ లెగ్ కూడా చాలా బాగుంటుంది, ఉప్మా లెగ్ కూడా బాగుంటుంది. సో ముందుగా చిటికెడు పసుపు యాడ్ చేసుకోండి. సో మనం కారం పొడి, ఉప్పు అదేం అవసరం లేదు, ఎందుకంటే మనం ఆ పౌడర్ యాడ్ చేస్తాం కాబట్టి. అది లేకుంటే జస్ట్ కారం పొడి, ఉప్పు వేసుకొని అయినా బాగుంటుంది, కొంచెం కొబ్బరి పొడి యాడ్ చేసుకొని. సో ఇది పౌడర్ యాడ్ చేసుకోండి. ఒక 3 to 4 స్పూన్స్ యాడ్ చేసుకోండి. సో అంతే గాయస్, గోరుచిక్కుడు ఫ్రై రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కానీ రెసిపీ ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.